అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో వరుసగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం అయితే నిరసన సెగలు అయితే కక్కుతున్న పరిస్థితి. దానికి ప్రధాన కారణం అక్రమ అరెస్టులు, ఇటీవల కాలంలో కూడా దాడులు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాక ఇటువంటి ఆధారాలు లేకోకుండా తిరుపతి కల్తీ అనే విషయం కూడా వైవి సుబ్బారెడ్డి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని చెప్పేసి కూడా వాపుతున్న పరిస్థితి అయితే వైసీపీ శ్రేణులు ఒంగోలు, ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవి అవుతున్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు చెప్పండి, కొద్ది రోజుల నుంచి వైసీపీ శ్రేణులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల మీద తీవ్రంగా విమర్శలు, నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. అసలు ఏంటి ప్రధాన కారణం? వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే, చెప్పిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా రైతాంగం మొత్తాన్ని గాలికి వదిలేశారు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, హాస్టల్ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. తర్వాత ఆడపిల్లలకి 1500 ఇస్తానన్నారు నెల నెల, అది లేదు. పెన్షన్లు లేవు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు, 60 ఏళ్ళకి పెన్షన్ దాటిన వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వట్లేదు. ఇవన్నీ అదిగాక ఇప్పుడు ఈ ఆస్తులు లీజుల పేరు మీద ఎకరం రూపాయికి 100 రూపాయలకి మెడికల్ కాలేజీలని పీపీపీ విధానం అని తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే మేము ప్రజల్లోకి వెళ్తా తప్పుపడుతూ ఉన్నాం. తప్పుపట్టి ప్రజలకు చెప్తా ఉంటే డైవర్షన్ చేయడం కోసం తిరుపతి లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పి రోజు పేపర్లు అది రాపిస్తా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. నిజంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదంటారా? ఇంకా కల్తీ జరిగితే కల్తీ వస్తుందనుకోండి, దానికి విజిలెన్స్ అధికారులు ఉంటారు, బాధ్యులు ఉంటారు, ఉద్యోగస్తులతో బాధ్యత. ఇప్పుడు ఒక పద్ధతి అనుకుందాం, పేపర్లో చూసానేమో, ఈనాడు వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తారు ఏమని, టెండర్ విధానాన్ని మార్చి ఎక్కువ మందిని ఎలవ్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఎక్కువ మందిని ఎలవ్ చేయటం అంటే నీ కాంపిటీషన్ పెంచితే, టెండర్ల కాంపిటీషన్ పెంచాలి కానీ కాంపిటీషన్ తగ్గించి నీకు నచ్చినోడికి ఇచ్చుకుందాం అని కాదు కదా. అదే మా ప్రభుత్వాలు అన్నీ ప్రతి టెండర్లో కూడా రివర్స్ టెండరింగ్ పెట్టి ఎంత తగ్గాలో, అంటే మనం పోటీ పెంచితే ప్రభుత్వ ఆదాయం ఉంటుంది, ఖర్చు తగ్గుద్ది అనే ఉద్దేశంతో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా దాన్ని తక్కువ మందిని పోటీదారులను తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుందామని వాళ్ళకి కిట్ బ్యాగ్స్ ఇట్లాంటి అలవాట్లు మాకు లేవు. అందుకని టెండర్ పోటీ పెంచాడు ఆయన, పెంచితే దాన్ని తప్పు పడుతున్నారు వీళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర కూడా అన్ని హామీలు నెరవేరుస్తుంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అని ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అన్నిటి కూడా నెరవేరుస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇవేమి చూసి ఓర్వలేని వైసీపీ ఇటువంటి ఆరోపణలు చేస్తుంది అనేది ఒక ప్రధాన అంశంగా వాళ్ళైతే పరిగణిస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తా, వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తా వైసీపీ వారం లేదని నువ్వు ఇస్తే మేము ఎందుకు వారం లేవు స్వామి? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నువ్వు మొత్తం కార్డులు ఆపి కూర్చున్నావు, ఇవాళ ప్రయోజనే లేదు. 60 ఏళ్ళు ఆడపిల్లలకు 1500 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. అన్నీ నువ్వు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నావు, దీన్ని తప్పు పడుతుంటే ఈ కల్తీని వ్యవహారం అని చెప్పి పెట్టి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్న మంచి పేరుని, ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అనేక ప్రాంతాల్లో గుళ్ళు కట్టాడు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట పెంచాడు, హిందూ మత ప్రచారం చేశాడు, అమెరికా నుంచి యూరప్ దాకా గల్ఫ్ కంట్రీస్లో కూడా స్వామివారి కళ్యాణం జరిపాడు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి అంత బురద జల్లాల్సిన అవసరమా మీకు రాజకీయాల కోసం? సరే, మీ రాజకీయాల కోసం ఇంకో దాంట్లో ఏదన్నా మాట్లాడండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రతిష్ట దిగజార్చడం ఎందుకు? ఆయన బజారుకు లాగుతారండి. వీళ్ళకి నిజంగా భక్తి ఉండి వీళ్ళు బీజేపీతో పెట్టుకొని మేము సనాతన ధర్మం అంటారు, భక్తి అంటారు, పోడంటారు, హిందువులను మోసం చేయటం తప్ప వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే దేవుడి పేరు చెప్తారా? రాజకీయాలకు దేవుడిని వాడుకుంటారా? తప్పుడు విధానం ఇది. అయితే మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరు ఎటువంటి నేరం చేసినా, తప్పు చేసినా వారిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితిలో, ఇప్పుడు కల్తీ అనే విషయం బాగా దుమారం రేపుతున్న పరిస్థితిలో రానున్న రోజుల్లో వైవి సుబ్బారెడ్డి అరెస్టు అయితే ప్రక్రియ కొనసాగుతుంది, అతను అరెస్ట్ చేస్తారు విచారణలో భాగంగానే చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. దాన్ని మీరేమంటారు?
అది నాకు తెలిసి ఆ కేసు చెల్లదు. దానికి సుబ్బారెడ్డి గారికి కొనుగోలుకి సంబంధాలు ఉండవు. సుబ్బారెడ్డి గారు బోర్డుకు చైర్మను, విధానాలు నిర్ణయం ఉంటుంది, విధానాలు నిర్ణయిస్తారు తప్ప అధికారులు ప్రొక్యూర్మెంట్ చేస్తారు ఏ వస్తువు అయినా. ఇప్పుడు ఆడ తిరుపతికి ట్రాఫిక్ లేకుండా ఫ్లైఓవర్లు కట్టాడు, అనేక చోట్ల దేవాలయాలు కట్టాడు, చెన్నైలో కట్టాడు, బెంగళూరులో కట్టాడు, భువనేశ్వర్లో కట్టాడు, మహారాష్ట్రలో కట్టాడు, కరీంనగర్లో కట్టాడు, సిరిసిల్లలో కట్టాడు, అమరావతిలో కట్టాడు, వైజాగ్లో కట్టాడు, జమ్మూలో కట్టాడు దేవాలయాలు. తిరుపతి దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 1000 గుళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల ఏరియాల్లో వెనకబడిన గిరిజన ప్రాంతాల్లో గుళ్ళు కట్టని 1000 గుళ్ళకి శాంక్షన్ ఇచ్చారు. ఇది ఇంత దుర్మార్గమైన ప్రచారం ఏంది? ఇంత ప్రతిష్ట పెంచితే స్వామివారిది చీప్గా నెయ్యిలో కల్తీ కలిసి దాంట్లో కిక్ బ్యాక్స్ తీసుకునే అంత దిగజారుడుతనం అయింది కాదు. ఆయన చాలా భక్తి ఉన్నాడు. 20 ఏళ్ళ నాడే ఆయన అక్కడ డొనేషన్లు ఇచ్చి విల్లా కట్టించాడు స్వామివారికి వాళ్ళ సతీమణి పేరు మీద 20 సంవత్సరాల నాడు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చేస్తుంది. దానికి ప్రధాన ఒక ఉదాహరణగా కూడా చెప్తూ నిన్న జరిగినటువంటి సిఐ సదస్సులు విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి రాబోతున్నాయి, కొన్ని లక్షల మందికి ఉపాధి కలబోతుంది, రాష్ట్రం కొత్తగా కనిపించబోతుందని చెప్పేసి కూటమి చెబుతున్నారు. అవి తట్టుకోలేక వైసీపీ ఇటువంటివన్నీ తీసుకొచ్చి ప్రజలను మభ్య పెడుతున్నది అని ఒక అంశం. ఓకే, ఇటువంటి సిఐ సదస్సులు చంద్రబాబు పెడతానే ఉంటాడు. జనం వాళ్ళు దారిని వాళ్ళందరితోటి సంతకాలు పెట్టించుకుంటారు. ఒక సింపుల్ వీళ్ళ పిచ్చి ప్రాపకండ ఉదాహరణ చెప్తున్నా. కనిగిరిలో నిన్న పారిశ్రామికవాడని చేశాడు. అంతకుముందు మాలకొండ దగ్గర ఒక పారిశ్రామికవాడని ఉన్నారు. దానికి అవతలగా మళ్ళీ ఇప్పుడు పారిశ్రామికవాడ అన్నారు. ఒక్క ఫ్యాక్టరీ ఇంతకుముందు చేసిన దాంట్లో వచ్చినాయా? తర్వాత నిన్న అక్కడ వేదిక మీద కూర్చోబెట్టింది మా వాళ్ళని కూడా కూర్చోబెట్టారు, మా తెలిసిన వాళ్ళని, గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళకి అసలు ఫ్యాక్టరీలు నడపడానికి కరెంటు బిల్లులు కట్టడానికి కష్టమయ్యి, వీళ్ళు పెట్టిన పాలసీతో నడపడం కష్టమైపోయి అసలు బతుకు జీవడానికి 1200 ఫ్యాక్టరీలు, ఇవాళ 12,000 మంది రోడ్డును పడ్డారు కార్మికులు. 1200 ఫ్యాక్టరీలు నడిచే పరిస్థితి లేదు. వాళ్ళని ఇంకా తీసుకెళ్ళిన వాడి వేదిక మీద కూర్చోబెట్టి ఎవరో ఒకరు పరిశ్రమలు పెడతారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇది వ్యవసాయక రాష్ట్రం. 160% మంది వ్యవసాయ ఆధారితంగా బతుకుతారు. ఇంతమంది కష్టం చేసి ఎండకి వానకి గాలికి ఓర్చి పండించిన పంటకి గిట్టుబాటు ధర పీయటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు. పంటలకు గిట్టుబాటు ధర వస్తే సుమారు 40-50 కోట్ల సంపద వచ్చేది అదనంగా. నువ్వు వాళ్ళకి ధర పీయటంలో ఫెయిల్ అయ్యి ఆ డబ్బులు ఎప్పుడైతే అసలు ధర వచ్చేదో లాస్ట్ ఇయర్తో పోలిస్తే, మా ప్రభుత్వం ధరలతో పోలిస్తే ఈ ప్రభుత్వం ధరలను పోల్చుకుంటే రైతుల అమ్మకాల్లో రమారమి 2 కోట్ల ఎకరాల్లో యావరేజ్న 25,000 తేడా వచ్చి ఉంటుంది. ధాన్యం మొదలుకొని మిర్చి దాకా. ధాన్యంలో 10,000 తేడా రాని, మిర్చిలో 2 లక్షలు తేడా రాని, యావరేజ్న 25,000 వేసుకున్న 50,000 కోట్లు రైతుల సంపద ఆవిరైపోయింది. అది నేరుగా డబ్బులు వస్తే నీకు గ్రాస్ రెవెన్యూ పెరుగుద్ది, నీకు జిఎస్టీ పెరుగుద్ది. ఆ రకంగా ఆలోచించడం చేత కాకుండా వాడోడుకో పొలం లీజుకి ఇచ్చాను, ఈడోడిన బతిలు ఆడుకున్నాను, కోటేసుకున్నాడు అమ్మాడు. కోటేసుకుంటే నీకు ఎందుకయ్యా అంత క్రేజు? వాడు నిన్ను దోపిడీ చేయడానికి వస్తాడు, ఈడ సంపాదించుకుని ఎత్తుకుపోదామని వస్తాడు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు. అందుకోసమే వైసీపీ అయితే చేస్తున్న నిరసనలు తట్టుకోలేక ఈ అక్రమ అరెస్టులు చేస్తుంది. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డు విషయంలో కూడా కల్తీ నెయ్యి విషయము దుమారంగా జరుగుతుంది. దాంట్లో అయితే ఎటువంటి ఆధారాలు లేవు. ఆ కేసు కూడా చెల్లదు. రాబోయే రోజులైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలకైతే మేము పోరాడతాము, ఎదురుగా ఉండి పోరాడతామని చెప్పేసి కూడా ఒంగోలు శాసనసభ్యుల వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవి అయితే తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.